ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగినా కూడా ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన ఓట్ల కోసమే ఈయన చేసుకుంటారు కదా. చెప్పినంత మాత్రం వింటారా? సీఎం హోదాలో ఉండి కాదండి. మరి ఏ రీజన్ తో అమరావతిని కిల్ చేశారు, ఏ రీజన్ తో పోలవరం కిల్ చేశారు? అమరావతిని కిల్ చేయలేదు. అమరావతితో పాటు మరో 2 సిటీలను నేను అభివృద్ధి చేస్తాను అన్ని ప్రాంత ప్రజలకు అనేసి అదే ఆయన అంటే రాయలసీమ నుంచి కాబట్టి రేపు తెలంగాణ విభజన జరిగినట్టే రాయలసీమతో ఆంధ్ర విభజన జరుగుతుందని ఆయన ముందుగా అంచనా వేశారేమో. సో అక్కడ ప్రాంతంలో కూడా ఒక రాజధాని ఉండాలని ఆయన కోరుకుంటున్నారేమో బలంగా. కాదు, అవన్నీ బాగానే ఉన్నాయి చెప్పుకోవడానికి, చేయాలి కదా, చేయలేదు కదా, ఏదో ఆయనకు బలమైన కారణం ఉండాలి కదా. సో మీరు ఇప్పుడు సీఎం జగన్ ని సైకో జగన్ అని ఏదైతే ఒక పేరు పెట్టారో, సో అలాగే మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి కూడా వాళ్ళు ఒక పేరు ఆపాదించడం జరిగింది. సో ఒక ఆర్జీవి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనతో చెప్పి ఒక లోకేష్ ఒక తిను పదార్థం అని చెప్పి, సో అలా సంబోధించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో కానివ్వండి, లోకేష్ గారితో కానివ్వండి, చాలా ఏళ్ళుగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఆయన నిజంగా అంత తెలియకుండా లేకుండా ఉంటారా, లేకపోతే దగ్గర నుంచి మీరు చూస్తుంటారు కదా, ఎలాంటి మనిషి లోకేష్ అసలు? రైట్, బాగా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎవరిని మీకు అన్నది? రాజీవా? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. నేను బంధాలు బంధుత్వాలకి విలువ లేనట్టు వ్యక్తి, తల్లికి చెల్లికి భార్యకి తేడా తెలియనట్టు వ్యక్తి. ఓకే, ఆయన కర్మకాయని పోతాడు. కానీ ఒక మాట చెప్తాను, ఆయన ఒక సినిమా తీస్తున్నారు వ్యూహం అండ్ శపథం. సో సీఎం జగన్ ని హీరోగా పెట్టి, అంటే సీఎం జగన్ ఒకటే మాట, ఆయన ఆడవాళ్ళ పట్ల అన్నవాటి మాట నాకు గుర్తుంది. ఆ మాటతోనే చెప్తా. అన్నం ఉడికిందే లేదా, అన్ని మెతుకులు చూడక్కలే, ఒక మెతుకు చూస్తే చాలు. ఓకే, ఆర్జీవి గారు అన్నారు కనుక ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఒకటి చెప్తానండి, లోకేష్ బాబు ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చారు, లూలు గ్రూప్ తీసుకొచ్చారు, అలాగే అదాని డేటా సెంటర్ తీసుకొచ్చారు. ఇలాగ ఐటీ కంపెనీస్ అక్కడ ఇన్క్యుబేషన్ సెంటర్ 3 లక్షలు ఎకరా ఎస్ఎఫ్టీతో ఇన్క్యుబేషన్ సెంటర్ పెట్టారు. ఫిన్టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ మీద వాళ్ళు అనేక స్టార్టప్ కంపెనీస్ తెచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుసండి? నేను ఛాలెంజ్ చేస్తాను ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారనేది. ఆయన ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారానికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనకి ఇన్క్యుబేషన్ సెంటర్ 3 లక్షల ఎకరం మిలీనియం టవర్స్ ఉందో దాన్ని ఖాళీ చేసి పరిపాలనా భవన్ కింద తీసుకొచ్చారు. ఇన్క్యుబేషన్ స్టార్టప్ కంపెనీస్ కోసం పెట్టినటువంటిది. అన్ని కంపెనీస్ని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పంపించారు, లూలు గ్రూప్ని పంపించారు. అదాని డేటా సెంటర్ ఇంతవరకు లేదు, దాంట్లో 50% అంతా కొట్టు పడేశారు. సో ఆయన కెపాసిటీ అది ఫస్ట్, ఇది మీరు తెలుసుకోవాలి. ఆయన హయాంలో యాజ్ అన్ ఐటీ మినిస్టర్ ఎన్ని తీసుకొచ్చారా అన్నది మీరు చెప్పాలి. నేను చెప్పని తీసుకొచ్చారండి. ఇంకొకటి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కింద ఉన్నారు, పంచాయతీరాజ్ కూడా ఆయన కిందే ఉండేది. ఈ దేశంలో ఎక్కువ రూరల్ రోడ్స్ నాకు తెలిసి 13,000 కిలోమీటర్లు వేశారు. నాకు తెలిసి తమిళనాడు తర్వాత ఏపీలోనే ఎక్కువ రూరల్ రోడ్స్ అయినాయి ఆయన టైంలోనే. అంతకంటే కావాల్సింది ఏముంది? ఈరోజు ఓకే 3,132 కిలోమీటర్ల పాదయాత్ర తీసుకొచ్చి అనుక్షణం ప్రశ్న అడ్రస్ చేస్తూ మాట్లాడారు కదా. ఇంకోటి అదే వాళ్ళ బాధ అంతా అదన్నమాట. స్టేజ్ పైన ఎందుకు తడబడతారు, ఆయన ప్రిపేర్ స్క్రిప్టెడ్ స్పీచ్లు ఏమైనా ఇస్తారా? ఆయనకి అడ్రస్ చేసుకొస్తున్నాడు కదా గత 2 సంవత్సరాల నుంచి. ఏమండి ఏది ప్రెస్ రమ్మంటాడు కదా. మీరు ఒకటేనండి, ఇదే తెలుసుకోవాలి. ప్రజల్లో నిరంతరం తిరిగితే ఆటోమేటిక్గా మనం ఏదైనా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, అడ్రస్ చేయగలుగుతాం. లోకేష్ బాబు అప్పుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి ఒక 10 years బ్యాక్ తీసుకుంటే ఆయన ఏజ్ అంతండి, 30sలో ఉంటాడు. 30sలో మాట్లాడేదానికి ఇప్పుడు 40sలో మాట్లాడేదానికి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. ఎవరైతే నిరంతరం ఆ ప్రయాణం సాగిస్తారో, దాంట్లో నేను ప్రజల జీవితాలు బాగు చేయాలని ఒక తపంతో ఉంటారో వాళ్ళు పరిణతి చెందుతారు. సో ఈరోజు ఈసే బాగా ఒక ఫుల్ ప్లేజ్డ్ పొలిటీషియన్ కింద ఆయన ఉన్నారు. ఆయన ఏదైనా అడ్రస్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడ్రస్ చేస్తారు చెప్పండి? ఒక ప్రెస్, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ప్రెస్ అడ్రస్ చేస్తారు. ఎప్పుడు ఇలా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తిట్టడానికి, రమేష్ గారిని తిట్టడానికి, నిమ్మగడ్డ రమేష్ గారిని తిట్టడానికి ఒకసారి పెట్టాడు తప్ప ఇంకెప్పుడైనా పెట్టారు ఆయన? అంటే హీ సో బిజీ, అంటే అన్ని 9 నవరత్నాలు ఉన్నాయి ఆయన చేతిలో.
సో అలాంటి ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టకపోయినా పర్వాలేదు, ఆయన పథకాలు ఆయన ఆల్మోస్ట్ అన్ని వీడియో కాన్ఫరెన్స్ లోనే, కోవిడ్ వచ్చేసింది ఆ సమయంలోనే, సో అలాంటి టైంలో ఆయన పెట్టకపోయి ఉంటారు. అదే అనుకుందామండి, అంతా కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్తారు కానీ ప్రెస్ని ఎప్పుడు కూడా ఫేస్ చేయలేడండి. ప్రెస్ని ఫేస్ చేయలేని వాళ్ళ నాయకత్వం ఒక నాయకత్వం అండి. అట్లేదు ఎంత నవ్వండి, నవ్వుపోతారు అసలు నిజంగా. మీ తెలుగు వాడికి పివి నరసింహరావు గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి భారతరత్న వచ్చింది, దాని మీద మీ కామెంట్స్ పాస్ చేయండి అంటే ఆయన పారిపోతుంటే అటు ఇటును మీరు చూసారా? ఇప్పుడు ఎక్కడైనా సరే నేను రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి పురస్కారం రాలేదు అని చెప్పేసి ఎక్కడ అడుగుతారో, మీరు ఎందుకు రానివ్వలేదా అనేసి ఆయన ఎక్కడ అడుగుతారో అనేసి ఆయన అనుకుంటా. అంటే నేను అన్నది ఏంటంటే అంత బిజీ ఏమి ఉండక్కర్లేదు, మీరు ఆన్సర్ చేయొచ్చు, మీ కెపాసిటీ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. కెపాసిటీ ప్రూవ్ చేసుకోక్కర్లేదు, అట్లీస్ట్ ఒక ఆన్సర్ చేస్తే సరిపోతుంది అని. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, ఢిల్లీలోని మీ తెలుగువాడికి పివి నరసింహరావు గారికి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆయనకి భారతరత్న వచ్చింది, దాని మీద మీ కామెంట్స్ ఏంటి చెప్పండి అంటే విజయసాయి రెడ్డి విల్ టాక్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే పారిపోతుంటే చెప్పడానికి ఏముందండి? మా తెలుగువాడికి గౌరవం, వీఆర్ వెరీ హ్యాపీ మా తెలుగువాడికి వచ్చిందని ఒక మాట చెప్పడానికి. అంటే నేనేమన్నా అంటే ఆయన ఏదో ఒక చక్కర్లో ఉన్నారేమో అనుకున్నాను, ఏదో ఒక చక్కర్లో నడుస్తుంది ఆయనకి. రైట్. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు పిఎం ఆఫీస్ లో విజయసాయి రెడ్డి కనిపించడం, సో అప్పుడు బీజేపీ వైసీపీ ఒక్కటైపోయాయనే ఆరోపణలు రావడం, ఆ తర్వాత టీడీపీకి మద్దతు ఇచ్చిన బీజేపీ కొంచెం టీడీపీకి దూరం అయిపోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లోనే మొన్న మొదటి జాబితా, మీరు అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక మాట, బీజేపీ వారితో కలిసి వస్తే మేము మిగతా సీట్లు పంచుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి. సో ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయా? ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా? ఒకవేళ బీజేపీ టీడీపీతో పొత్తు కలిస్తే బీజేపీ హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ అంటే అలాంటి ఒక ఉద్దేశాలతో ఉంటుందనేసి ప్రచారం పెద్ద, అంటే అందరికి తెలిసిన మాటే. సో బీజేపీ కనుక టీడీపీతో కలిస్తే మైనారిటీ ఓట్లు ఏమైనా చీలిపోతాయని ఏమైనా ఆలోచిస్తున్నారా? కాదండి, ఇప్పుడు ప్రజల్లో బీజేపీ మీద అంత సదాభిప్రాయం లేదండి ఏపీలో. ప్రజల్లో కాదు, మీ టీడీపీ మీ అధినేత చెప్పిన మాటే అది. అంటే బీజేపీ కలిసి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పారు కదా మొన్న ప్రెస్ మీట్ లో. మేము ఆహ్వానిస్తామండి, నేనేమన్నానంటే ప్రజల్లో అంత ఇంట్రెస్ట్ అయితే లేదుండి అంటున్నాం అంతే. సో మారిపోయాయన్నమాట మొన్నటికి వాళ్ళకి వేరే స్ట్రాటజీస్. చెప్తాను కదా, బీజేపీ అన్నది ఎలా ఉందంటే బయట టీడీపీతోనే జనసేనతో ఉన్నట్టు చెప్తుంటారు కానీ ఆంతరికంగా వైసీపీతో ఉన్నట్టే అది. ఎవరైనా మీరేం చెప్పండి, ఇప్పుడు బీజేపీతో వెళ్తే అంత బాగుంటుందని ప్రజలు అంటున్నారా? జనసేనతో వెళ్తే బాగుంది అంటున్నారు కానీ బీజేపీతో వెళ్దాని ఎవరు లేరు. కాకపోతే మరి మీరన్నట్టే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసు పోవాలంటే బీజేపీతో కలిసి నడవాలేమో, మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మీరు అన్నారు కదా కేంద్రంతో కలిసి వైసీపీ అరెస్ట్ చేయించిందని చెప్పి. అవును, సో మీరు కూడా కేంద్రంతో కలిసి తెలిసి అడుగుతున్నారు కదా. మీరు అన్నారని చెప్తున్నాను, మీరు అంతవరకు వచ్చారని మీకు ఐడియా ఉంది కదా. నేను అదే అంటున్నా, వాళ్ళు ఏంటంటే 17 ఒక అడ్డు పెట్టుకొని సుప్రీంకోర్టులో ఎంత నవ్వు వస్తుందంటే నిజంగానే ఒక జడ్జి, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి జడ్జి గారు, అంటే జడ్జెస్ మీద కామెంట్స్ పాస్ చేసే అంత స్థాయి కాదనుకున్నాను నేను, కాదు ఒప్పుకుంటాను. ఈ జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, కాకపోతే కొంత టైం పట్టొచ్చేమో. కానీ నేను ఆ కేసుని చాలా కీన్గా ఫాలో అవుతున్నాను. ఏమంటారా ఆర్గ్యుమెంట్స్ ఏంటా అవన్నీ. ఆ పోస్ట్పోన్మెంట్ లాస్ట్కి ఏం చేశారండి, ఒక జడ్జి వచ్చి ఇది 17 వర్తిస్తుంది, బిఫోర్ అరెస్టింగ్ ఆయన వచ్చి గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి అని ఒకటంటే, ఇంకో అంటారు ఇది అక్కర్లేదని ఇంకొకరు. పోనీ అలాగనే 53 రోజులు జ్యుడిషియల్ రిమైండ్లో పెట్టి ఏమైనా చేశారా అంటే అది కూడా చేసింది లేదు. ఏమనుకోవాలండి, ప్రజలందరూ కూడా గమనించట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ ఒక డ్రామాలు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో అది